ప్రజా ఉద్యమం అనేటటువంటిది పెద్దగెడుతున్నటువంటి సమయంలో కూడా వీళ్ళిద్దరు కలిసి ఏం చేసిందంటే ఒక కొత్త టెక్నిక్ అవలంబించారు. ఆ టెక్నిక్ ఏంటిదంటే జీవో తీసుకొచ్చి 42% రిజర్వేషన్ సాధన అని చెప్పేసి దాదాపు సంవత్సరము బీసీలను పెద్ద ఎత్తున మోసం చేసిండ్రని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. ఎప్పుడైతే ఈ జీవో ద్వారా వచ్చింది అనేటటువంటి ప్రచారం ఊపందుకుందో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి అప్రకటిత సంస్థ తీసుకొచ్చినటువంటి ఈ వాదనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడము, వాళ్ళంతా కూడా సంరంభాలు చేసుకోవడము అయిపోయింది అనేటటువంటి విధంగా ఒక భ్రమ కల్పించడం అనేటటువంటిది మనం ఆల్రెడీ చూసినాము. అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కాంబైన్డ్ గా పనిచేసిందని చెప్పేసి ఆ రోజే మనకు విస్పష్టమైనటువంటి సంకేతాలు మనకు అందినాయని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దీని కారణంగా జరిగింది ఏంటంటే సంవత్సర కాల జాప్యం జరిగింది. లాస్ట్ నవంబర్ లో కూడా మేము కులగణనకి ఏదైతే తీర్పు తీసుకొచ్చినామో ఈ నవంబర్ కూడా దాటిపోయిన తర్వాత కూడా అదే ప్రాసెస్ అనేటటువంటి కంటిన్యూ చేసి బీసీలకు న్యాయం చేయాల్సినటువంటి సంవత్సరము టైంను వృధా చేసిండ్రు. ఇప్పుడు ఏంటిదంటే మాకు చేతనైతే లేదని చెప్పేసి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండ్రు. అదేవిధంగా కోర్టుల అంశంకి వస్తే ఏంటిదంటే కోర్టుల ద్వారా జీవోల ద్వారా ఎప్పుడు కూడా సాధ్యం కాలేనటువంటి విషయం ఇది. ఎందుకంటే ఈ దేశంలో కూడా ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిసార్లు జీవో తీసి కోర్టులకు పోయినా కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా సాధ్యం కాలేనటువంటి అంశాన్ని వీళ్ళు ముందుకు తీసుకొచ్చిండ్రు. అదే కాకపోతే ఏంటంటే దీనికి ఏంటిదంటే దాన్ని కూడా ప్రొఫెషన్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము 2018 నుంచే కులగణన చేపట్టాలనేటువంటి ఒక ఉద్యమం తీసుకొచ్చినాము. దానికి కూడా అనుకూలమైనటువంటి తీర్పు తీసుకొచ్చి కులగణన కూడా చేయించినటువంటి ఒక ప్రయత్నం చేసినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లోపంగా ఈ రోజు ఇంతవరకు సహకారం కాలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా కోర్టు కూడా ఎంత అన్యాయమో మన ఇంతకు ముందే మన పద్మారావు గారు చెప్పినట్టు ఆర్టికల్ 340 ప్రకారము ఎంపరికల్ డేటా ఉన్న తర్వాత 50% సీలింగ్స్ ఎగిరిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా రావాల్సినటువంటి ఈ అంశము ఇది రాదేమో అనేటటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయము సమాజంలో ఏర్పడిందంటే ఈ కోర్టులో ఈ అంశం మీద ఎంత జటిలమైన వైఖరి అవలంబిస్తుంది అనేటటువంటి కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే రెండు అంశాలు, ఒకటి 1992 వచ్చినటువంటి 50% సీలింగ్, అదేవిధంగా 2019 వచ్చినటువంటి ట్రిపుల్ టెస్ట్, ఈ రెండు కూడా కోర్టులు ఒక రకమైనటువంటి చట్టాలను చేసినాయి. వాస్తవానికి రాజ్యాంగంలో కూడా కోర్టులకు చట్టాలు చేసేటువంటి అధికారం లేదు, కేవలము ఎగ్జిక్యూషన్ చేసేటటువంటి అధికారం ఉంది. అంటే ఒక రెఫరల్ కేసు అనేటటువంటిది ఒక చట్టంగా పరిగణింప చేసుకొని దాదాపు 33 సంవత్సరాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చినా కానీ అవి అప్రకటిత చట్టాలను ముందుకు పెట్టేసేసి వీటిని అడ్డుకునేటటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటిది అన్యాయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.